హలో ఫ్రెండ్స్, నేను రాజబిర్రు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవసరం లేదనుకునే వ్యక్తులతో కూడా అవసరాలు పడతాయి. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ పరిస్థితి అదే. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ మోస్ట్ పాపులర్ ఫ్యామిలీ. అల్లు అర్జున్ మొన్నటి వరకు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే. కానీ ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకునేసరికి అతను మెగా ఫ్యామిలీ వ్యక్తిగా అభిమానులు చూడట్లేదు. ముఖ్యంగా అల్లు అరవింద్, దీని వెనకాలంతా అల్లు అరవింద్. తన కొడుకు ఎప్పుడైతే పుష్ప అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరొచ్చిందో అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ తాము సపరేట్గా ఉండాలనేది వాళ్ళ ఆలోచన. అయితే మొన్నటి వరకు, పుష్పకు ముందు వరకు, ముఖ్యంగా చూస్తే చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ గారి గురించి అల్లు అర్జున్ చెప్పినప్పటి నుంచి ఇది చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అయితే అప్పటి వరకు అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్స్ మావాడే అనే విధంగా చూశారు. కానీ అల్లు అర్జున్ ప్రవర్తన రోజు రోజుకు మారడంతో మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ని, ఆయన సినిమాల్ని చూడడం మానేశారు. అలా చూస్తే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదు అనేది వాళ్ళ ఆలోచన. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అల్లు అర్జున్ మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థికి మద్దతు తెలపడం, ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా అభిమానులకు ఒక శత్రువుగా మారిపోయాడు. ఇక పుష్ప 2 రిలీజ్ కాబోతుంది అన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్యన మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పుష్ప 2ను బాయ్కాట్ చేయాలనేది మెగా ఫ్యాన్స్ ఆలోచన. దానికి కామెంట్లు చేస్తూ మెగా ఫ్యాన్స్ని, మెగా ఫ్యామిలీని టార్గెట్గా చేసుకొని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రిప్లైలు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని మొన్న పాట్నాలో పుష్ప 2కి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు రావడం, దాన్ని చూపిస్తూ మీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఈవెంట్లకి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని చాలా నానా రకాలుగా, అంటే చెప్పలేని భాషలో మెగా ఫ్యాన్స్ని తిడుతూ ఐకాన్ స్టార్ అభిమానులు ట్వీట్ చేయడం, ఇది అగ్గికి ఆజ్యం పోసినట్లుగా ఇక మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్యన పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. అందుకే మెగా ఫ్యాన్స్కు మండిపోయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అతి చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ సినిమాని బాయ్కాట్ చేయండి మెగా ఫ్యాన్స్ అనే విధంగా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతూ ఉంది, వైరల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మెగా ఫ్యాన్స్. అయితే రీసెంట్గా నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అది అల్లు అర్జున్ని ఉద్దేశించే ట్వీట్ చేశారనేది మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యన ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక గొడవ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమీడియట్లీ. The longer you wait, the harder it becomes to return to where you truly belong. ఇది స్వామి వివేకానంద కొటేషన్. ఇంతకీ దీని అర్థం ఏంటంటే, నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరిచేసుకో, లేదంటే ముందు ఆ దారి నీకు మరింత కష్టతరంగా మారగలదు అని నాగబాబు గారు స్వామి వివేకానంద చెప్పిన మాటలను పోస్ట్ చేశారు. ఇలా నాగబాబు గారు చేసిన ట్వీట్ని అల్లు అర్జున్ను ఉద్దేశించే ట్వీట్ చేశారనే విధంగా ఇటు మీడియాలో, అలాగే సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్ అయితే నాగబాబు గారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే ట్వీట్ చేశారు అనే పెద్ద ఎత్తున, అంటే వీళ్ళు కూడా మధ్యలో ఉండి దీన్ని ఇంకా వైరల్ చేస్తూ మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యన ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే, మొన్న రీసెంట్గా అల్లు అరవింద్ గారు, అలాగే బన్నీవాసు, అలాగే పుష్ప 2 ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ వెళ్ళి కలిశారు. ఎందుకు అంటే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం కోసం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ టికెట్ల రేట్ను పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. సినిమా రిలీజ్ అయిన 19 రోజుల వరకు టికెట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇంకా టికెట్లు పెంచుకునే అదైతే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారు మనవాడే కాబట్టి, మన మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి వెళ్ళి కలిశారు. ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. అయితే సానుకూలంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా టికెట్ల రేట్లు అనేది
పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు కామన్గా పెంచేసుకుంటారు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తారు కాబట్టి, ప్రొడ్యూసర్లు నష్టపోతే సినిమాలు తీసేవాళ్ళు రారు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి కాబట్టి ప్రభుత్వాలు కూడా కొన్ని రాయితీలు ఇవ్వడం, సినిమా టికెట్లు పెంచుకునే అవకాశాలు కల్పించడం కామన్గా జరుగుతూ ఉంది. మనం ముఖ్యంగా చూస్తే మనం బాహుబలి లాంటి సినిమాలు కానీ, ఆర్ఆర్ విషయంలో కానీ, అలాగే మొన్ననే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలికి మూవీకి కూడా టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించారు, కొన్ని రాయితీలు ఇచ్చారు. ఇలా పెద్ద సినిమాలకు కామన్గా ఇస్తారు. అది న్యాచురల్గా జరిగిపోతూ ఉంది కొన్ని సంవత్సరాల నుంచి. అయితే ఇక్కడే పుష్ప 2 విషయంలో మాత్రం పబ్లిక్ కూడా కాస్త నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. కారణం ఏంటంటే 100 రూపాయల టికెట్ని 350 రూపాయలు చేయడం, అలాగే 500 టికెట్ని 1000, 1500 చేయడం. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్సే బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారనే విధంగా పెద్ద ఎత్తున ఇది వైరల్ అవ్వడం దీనికి నెగిటివ్కు మరో కారణం. కొంతమంది ఏమంటున్నారంటే, రైతులకి కనీస మద్దతు ధర ఇవ్వని ప్రభుత్వాలు సినిమాలకు మాత్రం పెద్ద ఎత్తున టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇంకొంతమంది అయితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవడు సినిమాలు తీయమంటున్నాడు, జనాల మీద ఎందుకు రుద్దమంటున్నారు అనే విధంగా కామెంట్ చేసే జనాలు ఉన్నారు. సో ఈ టికెట్ల పెంపు అనేది గత సినిమాలతో పోలిస్తే పుష్ప 2 అధికంగా రేట్లు పెంచడం ప్రజల్లో కూడా నెగిటివ్ రావడానికి మరో కారణం. ఇక ఇది కాకుండా ఈ మెగా ఫ్యాన్స్ టికెట్ల రేట్లే కాకుండా పుష్ప విషయానికి వస్తే మొదటి పార్ట్ రిలీజ్ అయిన సమయంలో ఇంత నెగిటివ్ లేదు. కారణం ఏంటంటే ఆ సినిమా సైలెంట్గా వచ్చింది. మొదట్లో సినిమాపై నెగిటివ్గా స్ప్రెడ్ అయినా రాను రాను అది సూపర్ హిట్గా నిలబడడం, అందులో ఐటమ్ సాంగ్ అలాగే శ్రీవల్లి సాంగ్ బాగా వైరల్ అవ్వడం, అలాగే పుష్ప 1 సినిమాలో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది పుష్ప 2కు ఇప్పుడు కలిసి వచ్చింది. ఈ సినిమాకు బాగా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఈ క్రేజ్ ఉన్న దృష్ట్యా ఈ సినిమా సాంగ్స్ అయితే అంత పెద్దగా జనాల్లో నానడం లేదు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ ఐటమ్ సాంగ్ అయితే అంత మొదటి పార్ట్తో పోలిస్తే ఆ అంటతో పోలిస్తే సెకండ్ పార్ట్లో ఉన్న సాంగ్ అంతగా హైలైట్ అవ్వలేదు, ఇప్పటివరకు అయితే పెద్దగా వైరల్ అవ్వట్లేదు అది. సో ఇవి కొన్ని కారణాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇలా ఈ సినిమాకి సంబంధించి కొన్ని వ్యతిరేకతలు అయితే కనబడుతున్నాయి. ఇక అన్నిటికన్నా ఫైనల్గా చూస్తే అల్లు అర్జున్ ఏదైతే మెగా ఫ్యామిలీకి దూరం అవ్వడం, మెగా ఫ్యాన్స్ పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్లు కానీ, అలాగే ఈ యుద్ధ వాతావరణాన్ని ముఖ్యంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని విచ్చలవిడిగా కామెంట్లు పెట్టడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్గా మారింది. ఇక ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారిని ఆహ్వానించడం, ఆయన వస్తున్నారా లేదా ఇప్పటివరకు అయితే నేను వీడియో చేస్తున్నప్పటికీ ఇంకా క్లారిటీ అయితే లేదు. సినిమా కనుక హిట్ టాక్ వచ్చేస్తే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒకవేళ యావరేజ్ టాక్ వస్తే మాత్రం చాలా చాలా కష్టం. అందుకే మెగా ఫ్యాన్స్ని ఆకట్టుకోవడం కోసం చిరంజీవి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని తూగుతూ ఉన్నారు. అందుకే అల్లు అర్జున్ బిహేవియర్ వల్ల ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి చెమటలు పడతా ఉంది. ఎందుకంటే 400 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తీశారు. 3 సంవత్సరాలు నాంచి రిలీజ్కి రెడీ చేశారు. ఎందుకంటే ఈ సినిమా టార్గెట్ 2000 కోట్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ 2000 కోట్లు వరల్డ్ వైడ్గా రాకపోతే ప్రొడ్యూసర్స్కి చాలా చాలా నష్టం. 400 కోట్ల రూపాయల బడ్జెట్తో పాటు ఈ వడ్డీలు అవి కలిసి తడిసి మోపెడయ్యాయి. అందుకే ప్రొడ్యూసర్స్ వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఇటు పవన్ కళ్యాణ్ గారిని అలాగే చిరంజీవి గారిని దువ్వుతూ చిరంజీవి గారిని ఈ మెగా ఈవెంట్కి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి చిరంజీవి గారు వస్తే ఇటు మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతారు, మెగా ఫ్యాన్స్ సానుకూలంగా ఏదైతే బాయ్కాట్ అనే నుంచి బయటకు వచ్చేసి ఈ సినిమాని మెగా ఫ్యాన్స్ అందరు చూస్తారు. లేకపోతే చిరంజీవి గారు కనుక రాకపోతే ఖచ్చితంగా ఈ పుష్ప 2కు పెద్ద ఎత్తున నెగిటివ్గా ముఖ్యంగా పెద్ద బ్యాండ్ పడే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడతా ఉంది. అందుకే ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎదిగి అదే ఫ్యామిలీని చులకనగా చేసి మాట్లాడడం, అదే ఫ్యామిలీ మీద సెటైర్లు వేస్తే ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. మరి ఇలాంటి ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి చూస్తేనే కదా పుష్ప 2కి కలిసి వచ్చే